వాళ్ళకి అభినందనలు. నేను రవికుమార్ గారికి ఈ టాపిక్ మీద నన్ను ఏదో మాట్లాడమన్నారు. ఆయన ఈ టాపిక్ మీద మాట్లాడతానని నేనే వారిని అడగటం జరిగింది. దీనికి కారణం ఏమిటి అన్నట్లుగా రామ్ గారు చెప్పారు. కొంత వాళ్ళు ఎనాలిసిస్ చెప్పారు అమెరికాలో ఏం జరుగుతున్నదని. ఈ మధ్య బహుశా 2 నెలల నుంచి మీడియాలో అనేక కథనాలు దీని మీద వస్తున్న విషయం మీరు గమనించారో లేదో నాకు తెలియదు. నేను గమనించి దీని మీద కొంతవరకు వర్క్ చేసి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశం నాకు కలిగింది. ముఖ్యంగా 36/22 మధ్యంతరం ముంగిట రాజకీయ కాక ఓ న్యూస్ ఐటమ్ ఈనాడులో వచ్చింది. ఆ తర్వాత 11/7/22 ఆజాదీ కా అమృతోత్సవ్ సిరీస్ వారు ఈనాడులో తీసుకొస్తున్నారు. దాంట్లో బిర్లా గ్రూప్ వ్యవస్థాపకులు ఘన్శ్యామ్ దాస్ బిర్లా గారు ఆయన బెల్ట్ లో పిస్తోల్ పెట్టుకున్నారు అని ఒక న్యూస్ ఐటమ్ చూశాను. 27/2/2022 దాంట్లో తుపాకీ సంస్కృతికి మరి ఈనాడు వారు ఏం చెప్పారంటే అడ్డుకట్ట వేయాలి అని కూడా వాడు చెప్పడం జరుగుతుంది. తర్వాత 2/8/22 సల్మాన్ ఖాన్కి తుపాక్ లైసెన్స్ మంజూరు ఆన్ హిస్ అప్లికేషన్ ఇన్ ది లైట్ ఆఫ్ లైఫ్ థ్రెట్ ఫర్ లారెన్స్ బిష్నోయ్ గ్రూప్ అండ్ గోల్డీ బ్రార్ టెర్రరిస్ట్ గ్రూప్స్ అని చదివారు. ఇవన్నీ చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, మనకి తుపాకీ గురిపెట్టి నన్ను రవికుమార్ గారిని ఇది నేర్చుకో, ఈ టెక్నాలజీ అంటే నేర్చుకునే వాళ్ళమేమో అనిపించింది నాకైతే. ఆయనకి తెలియదు, నాకు తెలియదు, ఈ టెక్నాలజీలో మేము ట్రైన్ అవ్వలేదు. రామ్ గారు వారు గైడ్ చేయబట్టి రవికుమార్ గారు కనీసం మన ముందు ఈ పవర్ పాయింట్ తీసుకురాగలిగారు. ఈ పవర్ పాయింట్ ఉంటే ఒకటి, లేకపోతే ఒకటి. ఈ పవర్ పాయింట్ ఉన్నప్పుడు నేను కొంతవరకు ఇంగ్లీష్లోనే మాట్లాడవలసి వస్తుంది, ఎందుకంటే అది చదువుకుంటూ పోతాను కాబట్టి. కానీ సమయం చాలా వరకు వేస్ట్ అయిపోయింది కాబట్టి ఈ టెక్నాలజీ డిఫిషియన్సీ మనకి లేకపోవడం వలన నేను కొంతగా ఎక్కువ స్పెండ్ చేయకుండా, దాన్ని చదవకుండా ముఖ్యమైన విషయాలు మాత్రమే చెప్తూ నేను ముగిస్తాను. మీ అందరికీ తెలుసు. రవికుమార్ గారు, గో టు నెక్స్ట్ స్లైడ్. అది వస్తుందా? వచ్చిందిగా. నెక్స్ట్ స్లైడ్. నా దగ్గర రాలేదు, పర్వాలేదు, నాకు రాలేదు, పర్వాలేదు, నా దాంట్లో రావట్లేదు. Sure, click on the actual guy. You have to give access to Balmohan Das garu. మీరు ఒక పని చేయండి సార్, యూ మూవ్ టు ద సెకండ్ స్లైడ్. రఘు గారు మూవ్ అయ్యాను. క్లిక్ ఆన్ ద సెకండ్ స్లైడ్. ఓకే అండి, మీ దాంట్లో వచ్చినా పర్వాలేదండి. ఇవాళ టెక్నాలజీ నన్ను కూడా ఇబ్బంది పెడుతుంది. పర్వాలేదు. సో గన్ కల్చర్ refers to the attitudes, feelings, values and behavior of a society in which guns are used. The term was first coined by Richard Hofstadter in an article in American Heritage criticizing gun violence in the United States of America. Globally, only 3 countries, Mexico, Guatemala and the United States of America, have a constitutional right to keep and bear arms. Civilian ownership of guns is banned outright in North Korea and Eritrea. Most restrictive gun law countries are China, India, Japan, Singapore, and Vietnam. Countries that regulate access to firearms will typically restrict access to certain categories of arms and then restrict persons who may be granted licenses.
Separate licenses are granted for hunting, sport shooting, self-defense, etc. Persons applying for licenses have to demonstrate competence and show provision for a secure location to store the weapons. 10 countries have friendly gun laws: Switzerland, Czech Republic, Canada, Italy, Panama, Norway, Argentina, Finland, France, and Bosnia. Taiwan and Indonesia, people don't have any firearms, even though guns are not banned there. Guns ban చేయకపోయినా ఆ కంట్రీలో ఎవరు తైవాన్ ఇండోనేషియాలో గన్స్ ఎవరు వాడరు. Next slide goes gun violence. Gun violence is a contemporary global human rights issue which threatens the most fundamental human right, the right to life. World over, more than 500 people die every day due to violence committed with firearms. The victims are communities of color, women, students in educational institutions, and other marginalized groups in society. Amnesty International campaigns for effective gun violence preventive laws. If you look at the global scenario today, globally, 8 million new arms and 15 billion rounds of ammunition produced each year. Arms trade in the world is worth an estimated US dollars of 8.5 billion per year. Gun violence by private actors has a strong socio-economic dimension. It is typically concentrated in low-income urban neighborhoods with high levels of crime. The survivors can be left severely and chronically, physically, and even psychologically debilitated in need of long-term medical and social care. It has a negative impact on children, adolescents, disruption of school attendance and retention, reducing the quality of teaching, lead to poorer life outcomes on employment and incomes, and even cycles of deprivation and violence. What are the different varieties of firearms that we today see? Rifle, to be fired from the shoulder. Shotguns, similar to the rifle with a long barrel, used for moving objects. Handguns for home defense, light, accurate, and powerful. Revolver, a type of handgun with a cylinder with multiple chambers, each holding a single cartridge. Pistol, short barrel guns, single shot, multi-barrel, semi-automatic, any రకాలు ఉన్నాయి. Finally, machine gun. Machine gun మీ అందరూ గుర్తుంటుంది AK-47. ఈ AK-47 అనేది కూడా ఒక పేరు నుంచి వచ్చింది, రష్యన్ నేమ్ అది, ఆటోమేటిక్. రష్యన్ లో ఆటోమాట్ అంటారు. దాన్ని కనుగొన్నది కలాష్నికోవా 1947లో. అందుకని ఆటోమేటిక్ ఆయన పేరు ఇయర్ ఆఫ్ 47 పెట్టి AK-47 అని పెట్టారు. ఇది 1949లో రష్యన్ ఆర్మీలో మొదలెట్టారు. ఆ తర్వాత దాన్ని 600 rounds per minute కాల్చవచ్చు దాంట్లో. తర్వాత దాన్ని రీప్లేస్డ్ ఇన్ 1959 బై AKM. ఆ తర్వాత 1974లో దాన్ని AK-74 అన్నారు. ఇప్పుడు AK-74 వాడుతున్నారు. అమెరికాలో ప్రెసిడెంట్స్ చాలా మంది కాల్చబడ్డారు. ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ in 1865, President James A. Garfield in 1881, President William McKinley 1901లో, President John F. Kennedy 1963లో, రెవల్యూషనిస్ట్ మార్టిన్ లూథర్ కింగ్, ఆయన ప్రెసిడెంట్ కాదు కానీ చాలా ఫేమస్ మార్టిన్ లూథర్ కింగ్, హూ హాస్ బీన్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మహాత్మా గాంధీ, 1968లో ఆయన కాల్చబడ్డారు. అంటే ఆల్ దీస్ పీపుల్ హ్యావ్ బీన్ విక్టిమ్స్ ఆఫ్ గన్ షూట్. కొంతమంది ఇద్దరు ప్రెసిడెంట్స్ ఉన్నారు, వాళ్ళు గన్ కాల్చబడ్డారు కానీ బతికి బయటపడ్డారు. థియోడోర్ రూజ్వెల్ట్ ఇన్ 1912, రొనాల్డ్ రీగన్ ఇన్ 1981. మనకి ఇండియన్ పొలిటికల్ లీడర్స్ కూడా అయ్యారు. అమెరికా ఒకటే కాదు, ఇండియా కూడా కొంచెం టచ్ చేద్దామనే ఉద్దేశంతో చెప్తున్నాను. మీ అందరికీ తెలుసు, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ
on 30th January 1948. Pratap Singh Kairon, CM of Punjab in 1965. Balwant Rai Mehta, CM of Gujarat in 1965. KB Sahai, CM of Bihar in 1974. Lalit Narayan Mishra, Union Railway Minister in 1975. Indira Gandhi, PM of India in 1984 by her own security guards. Lalit Makhan, MP in 1985. Wangaviti Mohan Ranga, our MLA in undivided Andhra Pradesh in 1988. Rajiv Gandhi by human bombs in 1991. Beyond Singh, CM of Punjab 1995. Madhav Reddy Garu, former minister in 2000. Poolan Devi, MP 2001. Paritala Ravindra, MLA 2005. Pramod Mahajan, former union minister 2006. ఇంతమంది ఇండియాలో కూడా కాల్చబడ్డారు. Then comes to the next slide. Robb Elementary School shooting in Uvalde, Texas. Yes, in fact, this is the incident that made me to prepare a gun culture PowerPoint presentation for us. 18-year-old Salvador Ramos fatally shot 19 students and 2 teachers and wounded 17 others inside 2 adjoining classrooms in Robb Elementary School in Texas, in USA state on 24th May. Earlier in the day before he came to shoot these people, he has shot his grandmother in the forehead at home, severely wounding her. And before entering the school, he fired shots for 5 minutes with his AR-15 style rifle outside the school. After shooting, he remained in the school for more than 1 hour. United States Border Patrol Tactical Unit fatally shot him, of course. This shooting was the 3rd deadliest school shooting in the United States of America after the Virginia Tech shooting in 2007 and also the Sandy Hook Elementary School shooting in 2012. Following this shooting, just after 10 days of the Buffalo shooting, wider discussions ensued about American gun culture and violence. Democrats, the ruling party right now, including the president of Joe Biden, advocated a federal ban on assault weapons. Republicans resisted this and suggested security measures in schools and giving arms to the teachers. Though many people in US believe that gun laws should be revised and tightened, gun control is a highly politicized issue, making the nationwide reforms difficult to pass. In these circumstances, Senator Murphy Christopher of Democratic Party introduced in the House of Representatives on March 2nd, 2021, a bill called Gun Control Bill. The bill establishes new background check requirement for all firearm sales and transfers between private parties. It provides for prohibition of a firearm transfer between private parties unless a licensed gun dealer, manufacturer, or importer first takes possession of the firearm to conduct a background check. The prohibition does not apply to certain firearm transfers such as gift between spouses in good health. With the public opinion getting large, the bill has been passed and signed by the president in the last week of June 2022. Hereafter, the verification time of the crime records of those in the age group of 18-20 has been increased from 3 to 10 days. And the bill has been approved by 65 in favor and 33 against vote in the Senate, a first significant gun control legislation to get passed in the last 3 decades, with 15 opposition Republican senators supporting the bill. So even the opposition people supported the bill to some extent. That is why they could pass it. The other provisions include gun buyers below 21 would be screened and scrutinized thoroughly. School security and mental health programs would get $15 billion as funding. Red flag laws would empower states to import guns from unsafe people. Gun sales to people known for abuse of unmarried partners would be blocked.
This is what has happened. And another thing that I wanted to bring the kind attention of all our friends is మధ్యంతర ముంగిట రాజకీయ కాకా ఈనాడని మీకు ఇంతకుముందు చెప్పాను. అదేమిటంటే మన దేశంలో కాకుండా రవికుమార్ గారికి లాయర్స్ కి తెలుసు, అక్కడ ఎలక్షన్ ప్రాసెస్ ఎంత ఎలా ఉంటుందంటే, ఒక ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ ఎన్నుకోబడతాడు, అందరి చేత ఎన్నుకోబడతాడు, పార్టీ కూడా పవర్ లోకి రావచ్చు. కానీ ఆయన మధ్యంతరంలో అంటే 4 ఏళ్ల టర్మ్లో 2 ఏళ్ళు అయిపోయిన తరువాత మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తాయి. ఆ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ టైంలో ఏమవుతుందంటే ఒక రకంగా రెఫరెండం అని చెప్పొచ్చు, ఆ పార్టీ మీద కానీ ప్రెసిడెంట్ మీద కానీ రెఫరెండం అని చెప్పొచ్చు. ఫెడరల్ ఆఫీసెస్ that are up for election during the midterm include all 435 seats in USA House of Representatives and 33 or 34 of the 100 seats in United States Senate. So మీ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో అందరూ సెనేట్ లో 100 మందిలో 33 కానీ 34 కానీ మరలా ఎలక్షన్ వెళ్ళాలి. ఇన్ అడిషన్ అమెరికాలో 50 స్టేట్స్ ఉన్నాయి. ఈ 50 స్టేట్స్ లో 34 స్టేట్స్ గవర్నర్స్ కూడా ఈ మిడ్ టర్మ్ లో ఎన్నుకుంటారు. దిస్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ నవంబర్. ఈ రిఫరెండమ్ ఒకవేళ ఇద్దరు భయపడుతున్నారు, అటు డెమోక్రాట్స్ భయపడుతున్నారు, రిపబ్లికన్స్ కూడా భయపడుతున్నారు. మేజర్ ఇష్యూస్ ఏమిటంటే ఇప్పుడు వాళ్ళకి వచ్చేది అంతా ఏమిటంటే ఈ రైట్ టు అబార్షన్ అని ఒకటి జడ్జిమెంట్ జరిగింది, దాని మీద కొంచెం గొడవ జరుగుతుంది. ఈ గన్ కంట్రోల్ మీద కొంచెం గొడవ జరుగుతుంది. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ 8% ఇన్ఫ్లేషన్ వచ్చింది. సో ఈ మూడుకి ఇప్పుడు మిడ్ టర్మ్ పోల్ వస్తే దీంట్లో ఏమవుతుంది నవంబర్లో అని వాళ్ళు వీళ్ళు కూడా భయపడుతున్న పరిస్థితి. ఆ భయంలో ఈ గన్ కంట్రోల్ కూడా ఉంది. ఇఫ్ యు లుక్ ఎట్ సమ్ ఆఫ్ ద స్టాటిస్టిక్స్ ఆఫ్ గన్ వైలెన్స్ ఇన్ యుఎస్ఏ చాలా ఉన్నాయి. ఏ టోటల్ ఆఫ్ 45,222 డెత్స్ 2020లో జరిగినాయి. 2020లో 45,222 మంది చనిపోయారు గన్ కంట్రోల్ వల్ల. ఆఫ్ దీస్ గన్ మర్డర్స్ కాన్స్టిట్యూట్ 43%, గన్ సూయిసైడ్స్ 54%, అదర్స్ అన్ఇంటెన్షనల్ గా జరిగే కొన్ని ఉంటాయి, అదొక 3% ఉన్నాయి. వెపన్స్ యూస్డ్ ఆర్ hand guns 59%, short guns 1%, pistols and machine guns 37%, assault rifles 3%. And there were 40 shooter incidents in 2020 against 31 in 2018 and 27 in 2010. In 2017, more than 134,000 people were shot injured by firearms in USA. Between 2009 and 2016, there were 156 mass shootings with a total of 848 people killed and 339 injured. And the deaths due to firearms in USA during the period 1968 to 2017, at the 1.5 million people చచ్చిపోయారు. వీళ్ళందరూ ఆ స్టాటిస్టిక్స్ చూస్తే అమెరికన్ వార్ సిన్స్ ఇండిపెండెన్స్ 1775 కన్నా జరిగిన సోల్జర్స్ కంటే కూడా ఇది ఎక్కువ గన్ వైలెన్స్ లో జరిగింది. అంటే దురదృష్టకరమైన ఆ సిచ్యువేషన్ మనం తప్పకుండా గ్రహించాల్సిన అవసరం ఉంది. టాప్ 10 సివిలియన్ గన్ ఓనింగ్ కంట్రీస్. ఇప్పుడు రామ్ గారు మాట్లాడుతూ అమెరికాలో గన్స్ ఎక్కువ ఉంటాయట, ఒక్కొక్కరికి 5 అన్నారు. 5 కాదండి, వాళ్ళకి టాప్ 10 సివిలియన్ గన్ ఓనింగ్ కంట్రీస్ ఇన్ 2018 ప్రకారం ఫైర్ ఆర్మ్స్ ఫర్ 100 రెసిడెంట్స్. ప్రతి 100 రెసిడెంట్స్ కి ఎన్ని గన్స్ ఉన్నాయి? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా టాప్స్ ద లిస్ట్. 120.5 గన్స్, అంటే 121 గన్స్ ఉన్నాయి. 100 మందికి 121 ఉన్నాయి, అంటే ఫర్ ఈచ్ ఇండివిజువల్ 1.2 అవుతుంది. ఫ్యాక్లాండ్స్ లో 62, ఎమెన్ లో 52, న్యూ కెలిడానియాలో 42, సెర్బియాలో 39, మాంటెగరోలో 39, ఉరుగ్వేలో 34, కెనడాలో 34, సైప్రస్ లో 34 అండ్ ఫిన్లాండ్ లో 32. అంటే అమెరికాలో చూస్తే
వాళ్ళ పాపులేషను ఒక 32,64,00,000. కానీ వాళ్ళ గన్స్ ఎక్కువ ఉన్నాయి, పాపులేషన్ కంటే గన్స్ ఎక్కువ ఉంటుంది. మరి మన ఇండియా ఒక రకంగా అదృష్టం అని చెప్పాలి. మనకి ర్యాంక్ ప్రకారం 120 ర్యాంక్ ఉంది. 71.1 మిలియన్ గన్స్ ఉన్నాయి. లెక్క చేస్తే 5.3 గన్స్ ఫర్ 100 పీపుల్, అంటే తక్కువే. ఒక రకంగా తక్కువ కాబట్టి మనం సంతోషపడాల్సిన అవసరం లేదు, అది కూడా కొంచెం ఎక్కువే అనుకోవాలి. యూస్ పీపుల్లో ఎందుకు అమెరికాలో ఇలా జరుగుతుందని చూస్తే, అక్కడ వాళ్ళ కండిషన్స్ కొన్ని చూస్తే కొంతవరకు చాలా బాధేస్తుంది. రిపబ్లికన్స్ ఆర్ ఫర్ గన్ రైట్స్. గవర్నర్ కే అన్నారంట, వీ బిలీవ్ ఇన్ జీసస్, వీ బిలీవ్ ఇన్ గన్స్ అండ్ వీ బిలీవ్ ఇన్ బేబీస్ అన్నారంట. దురదృష్టం అది. ఫార్మర్ ప్రెసిడెంట్ బారక్ ఒబామా, డెమోక్రాటే, ఆయన కూడా అన్నాడు, ప్లేసింగ్ గన్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ స్కిల్డ్ స్కూల్ టీచర్స్. టీచర్స్ కి గన్స్ ఇచ్చేద్దామండి బ్యాన్ చేయటం కంటే అని ఆయన అన్నారట. లాస్ ఏంజల్స్ డెమోక్రాట్ సెనేటర్స్ కాల్ ఫర్ ఎ న్యూ లెజిస్లేషన్ ఫర్ గన్స్ అండ్ స్టాప్ సేల్స్ ఆఫ్ గన్స్ ఎట్ వాల్మార్ట్ అండ్ సచ్ షాప్స్ యాజ్ ఎనీ కిచెన్ ఐటమ్. మీరు ఎనీ వాల్మార్ట్ షాప్కి వెళ్ళి గన్ను కొనుక్కోవచ్చు, అలా ఉండేది పరిస్థితి. ఇలాగ చాలా మంది చెప్పారు. అవి నేను ఐ వాంట్ టు స్టాప్ దట్ బికాజ్ చాలా మంది ఇబ్బందులు కూడా చెప్తారు. ఈ గన్ వైలెన్స్ అక్కడ జరగడానికి కారణం కూడా ఏంటంటే, చాలా మంది పీపుల్, దిర్ ఇస్ ఎ కాన్స్టిట్యూషనల్ రైట్, వీ డోంట్ వాంట్ టు లీవ్ ఇట్ రైట్, వీ వాంట్ టు హ్యావ్ గన్, వీ వాంట్ టు హ్యావ్ గన్ అని వాళ్ళు అనుకుంటూ వచ్చారు. మరి ఇండియాలో ఎలా ఉందని ఒక్కసారి చూద్దాం. గన్ వైలెన్స్ ఈజ్ నాట్ జస్ట్ USA ప్రాబ్లమ్, ఇట్ ఈస్ రీచింగ్ అవర్ ఇండియన్ స్కూల్స్ too. In February 2018, a 18-year-old boy marched into the principal's chamber of the Swami Vivekananda School, పేరు చూడండి, హర్యానాలో, and shot her 3 times. She died in the hospital a few hours later. Reason ఏమిటో తెలుసా అండి? Principal refused to accept his late submission of the project report due to his record of plummeting class attendance. Class attendance లేదని ప్రాజెక్ట్ రిపోర్ట్ యాక్సెప్ట్ చేయకపోతే వచ్చి ప్రిన్సిపల్ కాల్ చేశారు. An 18-year-old boy brought a firearm to his school in Jokapura, Gorgam, putting all the 600 small children in imminent danger. Suvidhan తీసుకొచ్చారట. He brought it to show off the friends. It is estimated that out of 4 crore estimated firearms in India, only 63 lakh arms are licensed. అంటే లైసెన్స్డ్ 63 లక్షలు. కానీ నిజంగా మన దగ్గర ఆర్మ్స్ ఈ రోజున 4 కోట్లు ఉన్నాయని. ఈ మధ్యనే ఇంట్లో ఉంటూ సినిమా చూశాను నేను OTTలో, మీర్జాపూర్. ఆ మీర్జాపూర్ అనే సినిమా మొత్తం కూడా ఈ ఫైర్ ఆర్మ్స్ వితౌట్ లైసెన్స్ తయారు చేసి అమ్మటమే ఆ సినిమా పని. ఇది మరి ఏం చేస్తున్నారు మన ప్రభుత్వం? ఏం చేస్తుందంటే, ఆర్మ్స్ యాక్ట్ ఆఫ్ 1959 మన ఇండియాలో ఉంది, యాక్ట్ ఒకటి ఉంది. ఆ యాక్ట్ ప్రకారం ఏమిటంటే, ఇట్ కంటైన్స్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు ఎక్విజిషన్, పొసెషన్, మ్యానుఫ్యాక్చర్, సేల్, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆర్మ్స్ అమ్యునిషన్ ఇన్ ఇండియా. Guns of lower standard are in purview of the state government, but in respect of machine gun, central government has the authority of license. Licenses are given for persons of above 21 years, 16 plus for junior target shooters with sound mind for the purpose of training, sport shooting, self-defense, destruction of untamed animals posing threat to people and crops, general security for banks, VIPs, and returning NRIs if they were having gun abroad for more than 2 years. ఇది మన ఆర్మ్స్ యాక్ట్ ఆఫ్ 1959 ప్రొవిజన్స్ అండి. మనం ఒక్కసారి గతం హిస్టరీలోకి వెళ్తే, జలియన్ వాలా బాగ్ మాస్కేర్ మీకు తెలుసు. 13th April 1919, a large peaceful crowd gathered to protest against the arrest of pro-independence leaders Dr. Safiuddin Kichlo and Dr. Satyapal. మీ అందరికీ తెలుసది. Our temporary Brigadier General R.H. Dyer, he surrounded the protesters with his
Gurkha British Indian Army and the Sindh Regiment. కాల్చిన వాళ్ళు కూడా మన వాళ్ళే, మన ఆర్మీ వాళ్ళ చేతుల్లో ఉంది. The place only with one exit gate, all the three sides with walls, dire ordered mass shooting. More than 1,500 killed and more than 1,200 injured. మీ అందరికీ తెలుసు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ surrendered his British given knighthood in protest of this incident. మనకి ఇంకా ఇక్కడ నక్సలైట్స్ వైలెన్స్ ఉంది. నాన్ వైలెన్స్ గాంధీ గారి గురించి చెప్తున్నప్పటికీ నక్సలైట్స్ ఉన్నారు. బాంబ్స్ అండ్ పిస్టల్స్ do not make revolution అని చెప్పుకునే ఉన్నాం. But unfortunately, without participating in the election process, Naxalites in India obtain weapons by bribing or coercing the security forces and the police. And they also get from LTTE, Nepalese Maoists, National Socialist Control of Nagaland, ULFA, Pakistan, China, ఇంకా వాళ్ళకి వస్తూనే ఉన్నాయి. ఓ చిన్న ఇన్సిడెంట్ మీకు చెప్దామనిపించింది. స్వామి వివేకానంద అండ్ గన్ షూటింగ్. వివేకానందుడు గన్ షూటింగ్ చేశాడు. ఎందుకు చేశాడు? When he was in San Francisco taking a stroll on the shore of a river, he saw a group of 6 boys trying to shoot eggshells in the water with an air gun. The boys could not hit them. One boy asked Swamiji, would you like to try? Swami smiled, took the gun, concentrated on the target, fired the gun 12 times and hit an eggshell each time perfectly. అంటే 12 ఎగ్గుల్ని 12 బాణాలతో ఒక్కోసారి అన్ని కొట్టేసాడు ఆయన. The boys were awestruck. Have you had lot of shooting practice, Swamiji? Swami laughed and said, this is the first time I hold a gun in my hand. Whatever you do, concentrate on it. Think of nothing else. అని ఆయన చెప్పారు. మహాత్మా గాంధీకి అందరికీ తెలుసు, నాన్ వైలెన్స్ ఇస్ నాట్ ఎ వెపన్ ఆఫ్ ద వీక్, ఇట్ ఇస్ ఎ వెపన్ ఆఫ్ ది స్ట్రాంగ్ అంటారు ఆయన. ఏ రైఫిల్ దిస్ హ్యాండ్ విల్ నెవర్ ఫైర్. 1914 లో ఇంగ్లాండ్ లో ఆయన అంబులెన్స్ కార్ప్స్ లో వర్క్ చేసే టైంలో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఆయన అంబులెన్స్ కార్ప్స్ లో చేయాలి. ఏ రైఫిల్ దిస్ హ్యాండ్ విల్ నెవర్ ఫైర్ అని అప్పుడు అన్నాడు. ఈ అపీల్ టు ద బ్రిటిష్ టు రిపీల్ ద ఆర్మ్స్ యాక్ట్ ఆఫ్ 1878. అంతకుముందు బ్రిటిష్ యాక్ట్ లో 1878 యాక్ట్ ఉండేది, which gave Europeans in India the right to carry firearms but prevented Indians from doing so unless they were granted a license. You know, Mahatma Gandhi was shot dead by Godse on 30th January 1948. First gunshot murder after independence. మన స్వాతంత్రం వచ్చినాక ఫస్ట్ జరిగింది అడిగింది. మన దేశంలో ఎన్ని గన్ లైసెన్సెస్ ఉన్నాయి యాజ్ ఆఫ్ టుడే? ఈ రోజున 33,69,444 గన్స్ కి లైసెన్సెస్ ఉన్నాయి. యూపీ టాప్స్ ద లిస్ట్ with 12.77 lakhs, followed by Jammu Kashmir, Punjab, AP, Haryana, Rajasthan, Karnataka, Maharashtra, Bihar, Himachal Pradesh, Uttarakhand, Gujarat, West Bengal, Delhi, Nagaland, Arunachal Pradesh, Manipur, Tamil Nadu, Odisha, Assam, Meghalaya, Jharkhand, Mizoram, Kerala, Daman, Diu. Andhra Pradesh పేరు లేదే అని చూస్తున్నాను నేను, తెలంగాణ పేరు లేదే అని చూస్తున్నా, కానీ అదర్స్ లో పెట్టారు. అదర్స్ లో అందరితో కలిసి ఎక్కువ లేవు. అంటే లాస్ట్ కేరళలో 9,459 ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో అంతకంటే తక్కువ ఉన్నాయి, అంతకంటే ఎక్కువ లేవు మనకి. సో ఇటు ఒక భాగంగా చెప్పాలంటే మనం అదృష్టం అనే చెప్పాలి. కానీ నంబర్ ఆఫ్ గన్ వైన్స్ యుఎస్ లో ఐ థింక్ వస్తుంది. యూ కెన్ గో నెక్స్ట్ స్లైడ్ అండి. Number of guns wise, UP tops the list, but as to the killings by guns, Madhya Pradesh tops the country. And many people assume that gun culture is more in Punjab, which is not true. On 29th May 2022, Punjabi singer Shubdeep Singh Sidhu, popularly known as Sidhu Moosewala, was shot dead at Jawarke village, Mansa district, in an inter-gang dispute. A day after Punjab government withdrew his security cover along with that of many others. He was traveling in a vehicle along with 2 others. The controversial hip-hop artist Sidhu Moosewala is known and famous for promoting gun culture through his songs.
ఆయన గన్ కల్చర్ ప్రాపగేట్ చేస్తూ పాటలు పాడతాడట. లైఫ్ స్టైల్ సో హై అండ్ సంజు. ఇన్ ద సాంగ్ సంజు he likened himself to actor Sanjay Dutt. You know, Sanjay Dutt was convicted under the Indian Arms Act. Gun hubs in India. Mungar, a place in Mungar in a village located 210 kilometers southeast of Patna, has been famous for gun production since the British Raj. After independence, 37 companies have been given licenses to manufacture guns. Right now, in India, there are 97 licensed gun manufacturing units spread over Bihar, UP, Madhya Pradesh, Jammu and Kashmir, Assam, Karnataka, and Himachal Pradesh. But illegal gun factories have sprung up in many places. These hubs produce country-made pistols, revolvers, guns, rifles, even carbines, and American and Italian guns such as Smith and Wesson also are produced in these places. And you know, recently as I was telling a news item was there, guns falling silent, Kashmir's no-go zones, who tourists now. The Hindu lo వచ్చింది మొన్ననే 30వ తారీఖు జూలైలో వచ్చింది. కాశ్మీర్లో గన్ ఫైటింగ్ అవన్నీ మీకు సపరేటిస్టులు టెర్రరిస్టు అందరికీ తెలిసిందే. ఒకనొకప్పుడు మనందరికీ కూడా కాశ్మీర్ చూడాలని ఉత్సాహం ఉండేది. పెళ్ళైన తర్వాత హనీమూన్ కాశ్మీర్ వెళ్ళాలనుకునేవాళ్ళం. కానీ కాలం మారిపోయి గన్స్ ఎక్కువైపోయి అక్కడ రావడం తగ్గిపోయింది. కానీ ఈ మధ్య 370 ఆర్టికల్ తీసేసిన తర్వాత కంట్రోల్స్ కొంచెం ఎక్కువైపోయినాక గన్స్ కొంచెం దే హావ్ బికమ్ సైలెంట్ ఇన్ కాశ్మీర్ అట. దానివల్ల ఈ నోగో జోన్స్ టూరిస్ట్ అవి చాలా పెరిగినాయి అంట. దానివల్ల ఐ థింక్ ఎవరైనా కాశ్మీర్ వెళ్దాం అనుకుంటే వెళ్ళొచ్చు కూడా, ఆలోచించండి. స్మాల్ టిప్స్ ఫర్ అవాయిడింగ్ గన్ కల్చర్ ఎట్ మైక్రో లెవెల్. డు నాట్ వాచ్, అంటే మనం అటెండ్ అయిన వాళ్ళలో ఎవరికైనా గన్స్ ఇంట్రెస్ట్ ఉందనుకోవడం లేదు, ఇది మనం ప్రాపగేట్ చేయడం కోసం చెప్తున్నాను నేను. డు నాట్ వాచ్ అండ్ డు నాట్ ఎంకరేజ్ చిల్డ్రన్ టు వాచ్ మూవీస్ ఆఫ్ గన్ వైలెన్స్. ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది, అది మానేద్దాం. డు నాట్ బై ఈవెన్ దివాళీ పిస్టల్ టైప్ క్రాకర్స్. దివాళీ కూడా పిస్టల్ టైప్ వస్తున్నాయి క్రాకర్స్, అవి కొనటం మానేద్దాం. పిల్లలకి అది చూస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ కలుగుతుంది. డు నాట్ బై టాయ్ గన్స్ ఫర్ అవర్ చిల్డ్రన్. బొమ్మ తుపాకీ కూడా మన పిల్లలకి కొనొద్దని నాకైతే అనిపిస్తుంది. అండ్ డు నాట్ ప్లే ఆర్ అలౌ యువర్ చిల్డ్రన్ టు ప్లే ఆన్లైన్ గేమ్స్ ఇన్వాల్వింగ్ గన్స్. అండ్ teach and preach that gun is not a status symbol. మన పూర్వకాలంలో ఈ మహారాజుల ఇళ్ళు, జమీందారుల ఇళ్ళు, పెద్ద పెద్ద రిచ్ వాళ్ళ ఇళ్ళకి పోతే ఒక గన్ను గోడకి పెట్టుంటుంది. నేను చాలా ఇళ్లలో చూశాను కొన్ని ఇళ్లలో. ఎందుకంటే స్టేటస్ సింబల్ అనుకుంటున్నారు. ఆ స్టేటస్ సింబల్ కూడా లేకుండానే ఉండాలని అనుకుంటున్నాను. ఐ థింక్ ఇంటరాక్షన్ లో నేను ఐ విల్ కమ్ బిఫోర్ యూ ఫర్ అదర్ థింగ్స్. I will stop it, Ravi Kumar Garu, and I wish that people respond and tell their opinions also on this particular gun culture, which is not desirable to be spread not only in America but elsewhere in any country of the world. Thank you, Balmohan Das Garu. I am very sorry I could not. పర్వాలేదండి, పర్వాలేదు. I could not. This happens, no problem. అంటే నేను కూడా కొత్త ఈ టెక్నికల్ ఇష్యూస్ కి ఐఎమ్ ట్రైయింగ్ టు లెర్న్ అంతే, అంతకంటే ఇవాళ ఫెయిల్ అయ్యాను. ఇవాళ అది మన గన్ షూట్ పెట్టి నేర్పించాలి ఇప్పుడు. రామ్ గారు గన్ షూట్ చేసి మన ఇద్దరు నేర్చుకుందాం. But however, I apologize for the inconvenience caused to you and as well all the persons who have attended here today. I am sorry I could not present the PowerPoint presentation of Professor Balmohan Das Garu. There was some technical failure from my side. So Ram Garu, now the things are for you. Ram? Ram Garu? Okay, sir. Now we will open the topic for discussion, sir.
ఆల్ ఆర్ వెల్కమ్ అండి. ఇప్పుడు మీరు ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ గారు చెప్పిందంతా కూడా విన్నారు. కాబట్టి మీకేమైనా క్వశ్చన్స్, స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉంటే లేదా ఇంకా ఫర్దర్ క్లారిఫికేషన్స్ ఏమన్నా ఉంటే అడగండి. నా వరకు నా రీడింగ్ ఆఫ్ ఈ గన్ కల్చర్ లో నాకు అర్థమైంది ఏంటంటే, బేసిక్ గా బ్రిటన్ నుంచి వెళ్ళినటువంటి ఒక పర్టికులర్, అంటే బ్రిటన్ నుంచి వెళ్ళినటువంటి అమెరికాకు కానీ ఇంగ్లాండ్కి కానీ వెళ్ళినటువంటి వాళ్ళు విత్ ఇన్ ద బ్రిటిష్ సొసైటీ ఉన్నటువంటి ఉన్నత వర్గాలు కాదు వాళ్ళు. అది బేసిక్ గా ఏంటంటే బ్రిటిష్ లోనే కొంత సెకండరీ స్టేజ్ లో కానీ లేదా కొంత ప్రాబ్లమాటిక్ గా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఇన్ ద నేమ్ ఆఫ్ సర్చ్ ఆఫ్ ఎల్డరాడో అమెరికాకి లేకపోతే మిగతా కంట్రీస్ కి వెళ్ళారనేది కొంత రీడింగ్ చెప్తోంది హిస్టరీలో. అలా అమెరికాకు వెళ్ళిన వాళ్ళు ఆ రెడ్ ఇండియన్స్ తో ఫైట్ చేస్తూ వాళ్ళని డిమాలిష్ చేస్తూ ఎక్స్టర్మినేట్ చేసే ప్రాసెస్ లో నిరంతరం వాళ్ళు ఒక భయం, ఆందోళన, నిరంతరం ఒక థ్రెట్ పర్సెప్షన్ లోకి వెళ్ళిపోయారు. అందులో కూడా మళ్ళీ 2 కేటగిరీస్ ఉన్నాయి. ప్రొటెస్టెంట్స్ కొంతవరకు. రామ్ గారు వచ్చారు ఇప్పుడు మీరు. రామ్, ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ యూ రామ్. రాము అంటూనే వచ్చారు. అయితే దట్ వాస్ వన్ రీడింగ్ అండి. ఆ తర్వాత ఈ కల్చర్ లో కూడా మళ్ళీ 2 మేజర్ ఇన్ఫ్లోస్ ఉంటాయి. అంటే యూరోప్ నుంచి, ముఖ్యంగా ఇంగ్లాండ్ నుంచి అమెరికాకు వెళ్ళే ఇన్ఫ్లోస్ లో 2 రకాల మేజర్ ఉంటాయండి ఇన్ఫ్లోస్. అవేంటంటే, ఒకటి క్యాథలిక్స్ ఫస్ట్ వెళ్ళారు. వాళ్ళు సదరన్ పార్ట్ ఆఫ్ అమెరికాలో సెటిల్ అయ్యారు ఎక్కువగా, మెజారిటీగా. వెన్ ఐ సే దట్ ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ 100%. క్యాథలిక్స్ ఎక్కువ భాగం సదరన్ అమెరికా వైపు, ప్రొటెస్టెంట్స్ నార్దర్న్ అమెరికా వైపు సెటిల్ అయ్యారు ఎక్కువగా. సో వాళ్ళలో ఏంటంటే ప్రొటెస్టెంట్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం స్లేవరీని తీసేయాలి, డెమోక్రటిక్ వాల్యూస్ ని పెంచుకోవడము, క్యాపిటలిస్ట్ సొసైటీ వైపు ఎక్కువ. అంటే ప్రొటెస్టెంట్ రిలీజియన్ కి క్యాపిటలిజానికి ఉండే సంబంధం ఒకటి చాలా గొప్పది. దాని మీద చాలా ఫేమస్ థియరీస్ కూడా ఉన్నాయి. అంటే క్యాపిటలిజానికి ప్రొటెస్టెంట్ రిలీజియన్ కి ఉండేటువంటి ఆ కనెక్టివిటీ ఏమిటి అనేది మ్యాక్స్ వెబర్ దాని మీద చాలా పెద్ద పుస్తకమే రాశారు. అసలు క్యాపిటలిజం హ్యాస్ గ్రోన్ అవుట్ ఆఫ్ ప్రొటెస్టెంట్ రిలీజియన్ అని. అట్లాగే ఈ క్యాథలిక్స్ సదరన్ పార్ట్ వాళ్ళు స్లేవరీని కంటిన్యూ చేయడము, అండ్ బికాస్ ఆఫ్ దట్ స్లేవరీ దే వాంటెడ్ టు హ్యావ్ దట్ గన్ కల్చర్. ఇప్పటికీ కూడా మీకు అమెరికాలో జాగ్రత్తగా చూస్తే ఈ గన్ కల్చర్స్ అనేది సదరన్ పార్ట్ ఆఫ్ అమెరికాలో ఎక్కువగా ఉంటాయి. సో విత్ దీస్ ఫ్యూ అబ్జర్వేషన్స్, ఇన్ అడిషన్ టు వాట్ ప్రొఫెసర్ బాల్మోహన్, నేను పెద్దగా స్టడీ చేశాను, నేను క్లెయిమ్ చేసుకోవట్లేదు, ఓన్లీ క్యాజువల్ గా నా అబ్జర్వేషన్ వచ్చిన విషయాలు చెప్తున్నాను. నౌ ఐ లీవ్ ద థింగ్స్ టు ఫర్ డిస్కషన్. రామ్ గారు, యూ కెన్ కంటిన్యూ. సారు ముగించిన తర్వాత నేను మిమ్మల్ని పిలుస్తున్నాను, మీరు రాకపోయేటప్పటికి నేను ఇనిషియేట్ చేయాల్సి వచ్చింది. థ్యాంక్ యూ. రామ్ గారు మాట్లాడచ్చు అండి? యా సార్, గో అహెడ్ సార్. బాల్మోహన్ దాస్ గారు, చాలా చాలా అద్భుతమైన ప్రసంగం అండి. థ్యాంక్ యూ సార్. మా అమ్మాయి అమెరికా వెళ్ళబోతోంది. ఈ గన్ కల్చర్ మా ఇంట్లో కూడా డిస్కస్ చేస్తున్నాం. ఇవాళ నేను మామూలు ఒక స్వతలాగానే కాకుండా, ప్రపంచ పౌరుడిలాగానే కాకుండా మామూలు ఒక తండ్రిగా కూడా ఒక మంచి అవగాహన కల్పించారు. చాలా తక్కువ సమయంలో ఎక్కువ అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు. మీరు బేసిక్ గా ప్రొఫెషనల్ కాబట్టి, ఇప్పుడు మాలాగా మేము ఎప్పుడైనా అవసరార్థం చేసేవాళ్ళం కానీ అప్పటికప్పుడు చేయలేము. మీరు అనర్గళంగా చెప్పడానికి చాలా కాలంగా, చాలా దశాబ్దాలుగా అలవాటు పడి ఉంటారు కాబట్టి చక్కగా చెప్పారు. మాది అకాడమిక్, మీది ప్రాక్టికల్ సార్. 2 పాయింట్స్ ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఒకటి వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ గన్ గురించి వచ్చినప్పుడు మన ఇండియన్ సివిల్ సర్వీస్ ఆరంభమైన కొత్తల్లో అప్పుడున్నటువంటి ఇండియన్ సివిల్ సర్వీస్ న్యూ రిక్రూట్ ఆఫీసర్స్ కి వాళ్ళకి పంపేటప్పుడు, ఈ దేశానికి పంపేటప్పుడు ఆర్మ్స్ ఇవ్వాలి అక్కర్లేదా, కనీసం రివాల్వర్ ఇవ్వాలి అని ఒక వాదన, రివాల్వర్ ఇవ్వక్కర్లేదు అని ఒక వాదన. దీని మీద చాలా పెద్ద చర్చ జరిగింది. తర్వాత దానిని కంపెనీ పరిష్కరించలే కాదు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లోకి వెళ్ళి చాలా చర్చ జరిగి, ఇంకా తర్వాత పార్లమెంట్ దాకా కూడా పోయిందని నేను విన్నాను. దాంట్లో జరిగిన చర్చ యొక్క సారాంశం ఏంటంటే,
సబ్ కలెక్టర్స్ కి మనము రివాల్వర్ ఇవ్వబోట్లేదు. ఎందుకని ఇవ్వబోట్లేదు అంటే, ఒకసారి చేతిలో రివాల్వర్ ఉన్న తర్వాత ఇతర సొల్యూషన్స్ ఆలోచించడం మానేస్తారు. A young sub collector should look to the other options also. He should interact with the people, win the confidence of the people, win the goodwill of the people. He should be a part of that particular slice of the society. అది అవ్వాలి అంటే చేతిలో ఒకసారి గన్ పెడితే దాంతోనే మాట్లాడటము అనేది వస్తుంది. కాబట్టి ఈవెన్ హోల్డింగ్ గన్ ఇట్ సెల్ఫ్ చేంజెస్ అవర్ కల్చర్, చేంజెస్ అవర్ బ్రాటప్. కాబట్టి అది ఉండకూడదు అని చెప్పి ఒక ఇంపార్టెంట్ డిబేట్ అన్నమాట చేసి ఫైనల్ గా దే హ్యావ్ డిసైడెడ్ నాట్ టు గివ్ రివాల్వర్స్ టు ది సబ్ కలెక్టర్స్. ఇది ఎక్సెప్షనల్ కేసెస్ లో కావాల్సి వస్తే సబ్ కలెక్టర్స్ కెన్ అప్లై అండ్ హ్యావ్ ది గన్ లైసెన్స్. దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, మన దగ్గర ఉన్న ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్ అవి ఎక్కువ ఉండటం వల్ల ఒకప్పుడు ఈ ఊళ్ళల్లో కూడా గన్స్ వేసుకుని ఎక్స్ట్రీమిస్ట్ తిరగడం వల్ల ఆ పరిస్థితుల్లో ఒక పని చేసింది ఏమిటంటే, ఈ ఎవరెవరి దగ్గర గన్లు ఉన్నాయో వాళ్ళని ఈ దగ్గర నుంచి తీసుకోవడం కానీ అటాక్ చేయడం కానీ జరగచ్చు అనేటటువంటి దృష్టితో మనం ఏం చేసామంటే, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు దాని తర్వాత ఒకటి తీసుకున్న నిర్ణయం ప్రకారము మనము గన్ లైసెన్సెస్ చాలా వరకు విత్డ్రా చేస్తాం. their license are withdrawn or the guns are withdrawn and kept in the police stations. And for all practical purposes, guns are no longer available even with the license holders. This is another important point. ఆఖరిగా ఒక పాయింట్ అంటే స్టేటస్ సింబల్ మీద బాల్మోహన్ దాస్ గారు చెప్పేది వినాలనుకుంటున్నాను. నేను కూడా పాత సినిమాల్లోనూ అట్లా చూస్తుంటే చాలా స్టేటస్ సింబల్ గా ఫీల్ అవుతుంటారు. చాలా పాత్రలు కూడా అది స్టేటస్ సింబల్ గా, నేను తుపాకీ తీసుకొచ్చి కాల్ చేస్తాను. ఆఖరిగా ఇంకొక చిన్న పాయింట్ లైటర్ వీన్ లో చెప్పేసి ముగిచేస్తాను. మీరు ప్రతిఘటన అనే ఒక సినిమా ఉంది, దాంట్లో దుర్మార్గులు పెరిగిపోతున్నారు, కాల్ చేయాలని అడుగుతాడు. అంటే వాడికి పిచ్చిలో కూడా లైసెన్స్డ్ గన్తోనే కాల్చాలని వాడి ఫీలింగ్ అనమాట. అది ఒక నాకు ఇంట్రెస్టింగ్ సంఘటన నాకు గుర్తొచ్చింది, నీతో షేర్ చేసుకుంటూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ వన్ సార్. మూవీ నుంచి చెప్పారు. ఏదో సినిమాలో తనకి ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటేనే గన్నెత్తుకొని కాల్చే తండ్రులు ఉన్నారు. సో పోలీసు అలా వెయిట్ చేయడంలో తప్పేం లేదు. ప్లీజ్ పిచ్చి పెట్టడం లైసెన్స్ గన్తో కలవాలని వాడి మీద గోల. అది శేషమాంబ గారు ప్లీజ్ గో హెడ్. అన్మ్యూట్ చేసుకోవాలమ్మా, అన్మ్యూట్ చేసుకోండి. హలో, అందరికీ నమస్కారం అండి. నా పేరు పాలూరు శేషమాంబ. బాలమోహన్ దాస్ గారి స్పీచెస్ చూడడానికి ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. అతను సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేసి మరీ అందరికీ విన్నవిస్తారు. సో ఈ రోజు కూడా చూస్తే అసలు మన గన్ కల్చర్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చింది అని చెప్పడమే కాకుండా దాంట్లో లోటుపాట్లు ఏంటి, దానివల్ల జరుగుతున్నాయి ఏంటి అన్ని అంతా చాలా చక్కగా AK-47 దగ్గర నుంచి అసలు దాని పేరు ఎందుకు వచ్చింది, జలియన్ వాలా బాగ్, ఇటువంటి అన్ని కూడా అందరికీ కొంతమందికి మీలాంటి వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, కొంత నేను చదువుకున్న చదువులో కూడా ఉండడం వల్ల తెలిసి ఉండొచ్చు. కానీ ఆయన ఎంత కూలంకషంగా అదంతా తయారు చేసి దాని మీద రీసెర్చ్ చేసి ఆయన చెప్పినందుకు ముందర ఆయనకి పాదాభివందనం చేస్తున్నానండి. అలాగే ఇవాళ పిల్లల్ని చూడండి, షోలే సినిమా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిలో కూడా ఈ గన్ కల్చర్ అనేది ఇలా ఉంటుంది అనేది స్లమ్స్ లో వాటిలో చూస్తుంటే ఒక కర్ర పట్టుకుని కూడా వాళ్ళు అలవరుచుకున్నారు, ఒక కర్రతో ఆ యాక్షన్. అలాగే సినిమా ప్రభావాలు కూడా చాలా వరకు వీటి మీద వస్తాయండి. ఆ సినిమాల్లో కూడా తగ్గించడం ఎలాగనేది ఆలోచించాలి. ఎందుకంటే ఇంకా మనం ఆంధ్ర తెలంగాణ అందరికన్నా తక్కువలో ఉన్నాం కనుక ఈ స్టేజ్ లోనే మనం ఏం చేస్తే బాగుంటుందో ఆలోచిద్దాం.
అలాగే నేను గ్లోబల్ ఆర్గనైజేషన్స్ లో చాలా మంచి పోస్టుల్లో ఉన్నాను. ఒక దాంట్లో వైస్ ప్రెసిడెంట్ అని, ఓ దాంట్లో అట్లా ఉన్నాను. అందువల్ల ఏంటంటే ఎన్ఆర్ఐస్ తో నాకు ఎక్కువ కాంటాక్ట్స్ ఉంటుంటాయి. అలాగే నా పిల్లలు, నా మనవళ్ళు అక్కడే ఉన్నారు. ఒక 60 మంది. సో ఏంటంటే నా టీచర్ కూడా నా కూతురు కూడా ఒక అమ్మాయి ఫ్యాకల్టీలోనే ఉంది, టీచర్ గానే ఉంది అమ్మాయి. ఆ అమ్మాయి కూడా చెప్తుంటుంది, అమ్మ మా స్టూడెంట్స్ కూడా గన్లు పట్టుకుని వస్తారమ్మా అని చెప్తుంటుంది. సో ఏంటంటే ఆ కల్చర్ని ఇక్కడికి కూడా నెమ్మదిగా తెచ్చేస్తున్నామేమో అని ఒక భయం వేస్తోంది నాకు. అట్లాగే మాల్స్ లో అనండి, మా మేషార్ చెప్పినట్టు నేను బాలమోహన్ దాస్ గారి విషయం చెప్తున్నానండి. ఆఖరికి ఏ స్థాయిలో మనం కంట్రోల్ చేస్తే ఆగుతుందన్న దానికి దీపావళి తుపాకులు ఆడుతున్నది కూడా తగ్గించాలి. ఎందుకంటే ఆ తుపాకీ కల్చర్ ఈ తుపాకీ కల్చర్ గా మారకూడదు అనే ఉద్దేశాన్ని ఆయన చెప్పారు. నాకు చాలా నచ్చింది. సో ఇప్పటి నుంచి మనం మొదలు పెడితే రేపు దీపావళికి అవి తగ్గడానికి ఏమైనా అవకాశం ఉంటుందేమో అని ఆలోచిస్తున్నాను. దానిలో నాది ఏ ప్రమేయం ఉన్నా నాకు చెప్పమని కూడా కోరుకుంటున్నాను. నాకు ఎంతసేపు కూడా సోషల్ అవేర్నెస్, పబ్లిక్ ని ఎట్లా అవేర్నెస్ లో తీసుకురావాలి, ఎలా మోటివేట్ చేయాలి, ఎలా ఇన్స్పైర్ చేయాలి అనే తాపత్రయంతో బతుకుతున్నదాన్ని చిన్నప్పటి నుంచి. అట్ ది ఏజ్ ఆఫ్ 7th year ఐ స్టార్టెడ్ మై కెరియర్ యాజ్ సోషల్ వర్కర్. సో ఏంటంటే దాన్ని ఇంకా బ్రతికే ఉన్నాను గనక ఎలాగ మనం ఏమాత్రం ఉపయోగపడతామనే ఆలోచనతో 24 గంటలు ఉంటాను నేను. మా మేషారికి నా గురించి తెలుసు. సో నన్ను కూడా మీ విజ్ఞులందరితో కలుపుతున్నందుకు ఆయనకి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, హియర్ ఆఫ్టర్ ఐఎమ్ ఆల్సో విత్ యూ పీపుల్. భగవంతుడి దేవల నేను కూడా ఒకసారి ఒక ఎంపీ గారి వైఫ్ మీద ఇండిపెండెంట్ గా గెలిచి ఫస్ట్ కార్పొరేషన్ లో అపోజిషన్ లీడర్ గా చేసి ఏదో కాస్త ఊరికి ఉపయోగపడేట్టుగా చేసి ఉన్నాను. ఈ రోజు కూడా నన్ను ఎవరు మర్చిపోలేదు. నిన్న మొన్న కూడా మీటింగ్స్కి వెళ్ళాను. సో వాళ్ళని కూడా ఎలా ఉపయోగించాలని తాపత్రయపడుతున్నాను. మళ్ళీ రేపు మేషర్తో నేను కూర్చుంటాను వేరే మీటింగ్ లో. సో నేను ఏం చేయాలని మేషారు నాకు దయచేసి చెప్పమనడం కాదండి, ఆజ్ఞాపించమని కోరుకుంటూ, నన్ను కూడా బ్రతికించిన భగవంతుడికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరితో కలవడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు, ఇంత టైం నాకు వెచ్చించినందుకు మీ అందరికీ నా మనస్ఫూర్తి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యా, థ్యాంక్ యూ మేడం. ఐ థింక్ యూ బాట్ ద వెరీ ఫస్ట్ డిస్కషన్. రఘుకుమార్ గారు నాకు ఈ ఇన్విటేషన్ షేర్ చేసి మాట్లాడుతున్నప్పుడు గన్ కల్చర్ అన్న టాపిక్ మీద డిస్కషన్ ఉండబోతుంది అంటే హీ థాట్ ఐ విల్ పోస్ట్ ది అదర్ వే ఆఫ్ ది క్వశ్చన్, మనం ఎందుకు మాట్లాడుకుంటామని. నేను వెంటనే చెప్పాను, I think every Indian should know very much about what the American gun culture is all about. మనకి చాలా అవసరమైన విషయం ఇది. ఎందుకంటే we almost everyone has some kind of an relation association in US where it is being considered as a fundamental right to own a gun. సో ఈ థ్రెట్ ఎంత ఉంది అన్నది తెలిసేదానికి ముందుగా ఎక్కువగా భారతీయులు తెలుసుకోవాలా. అమెరికన్స్ ఎలాగో తెలుసుకోరు, ఎందుకంటే వాడు కాల్ చేసిన తర్వాత కూడా ఆలోచించాడు ఎందుకు కాల్చాను. Because he fundamentally thinks it's his right even to shoot. Kabatti. Yeah, so I want others please. Rangarao garu, sir. సార్ ఇది మన భారతీయ సాంప్రదాయంలో కత్తి పట్టుకున్నాడు కత్తితోనే పోతాడు అంటారు. అంటే మనకు ఒక సాంప్రదాయకమైన శాంతియుత వాతావరణం అనేది చాలా వరకు చెప్పబడ్డది, చాలా వరకు అనుసరించబడ్డది. సో దాని యొక్క ఫలితం ఏంటనేది మిగతా సమాజాల కన్నా భిన్నంగా మనం ఎన్ని అవాంతరాలు వచ్చినా కూడా, ఒడిదుడుకులు వచ్చినా కూడా శాంతి సామరస్యాలు వదులుకోకుండా ఉండగలిగినాం. ఇదొక రకంగా మిగతా సమాజాలకు, భిన్న దృక్పథాలకు ఒక పాఠం వంటిది. అందువల్ల ఈ గన్ కల్చర్ అనేది చాలా చెడ్డది, మనందరికీ తెలుసు. ఇదొక దారుణమైన అప్రోచ్, చాలా దారుణమైంది. దీన్ని మనం ఖండించాలి, దీన్ని మనం ఎదుర్కోవాలి. అన్ని సమాజాలకు మన యొక్క సందేశాన్ని వ్యాప్తి చేద్దాం. ఈ దుర్మార్గం నుంచి, ఈ వ్యసనం నుంచి సమాజాన్ని బయటపడేయడానికి మనవంతు కృషి మనం చేద్దాం. కృతజ్ఞతలు.
అభినందనలు సార్, మీరు Thank మంచి స్పీచ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. యా, అదర్స్ ప్లీజ్. కృష్ణమూర్తి గారు, కృష్ణప్రసాద్ గారు, శారదా గారు, మేడం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకొని మీ థాట్స్. యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్ యూ కెన్ షేర్ ఇట్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. కృష్ణమూర్తి. యా సార్, గో హెడ్ సార్. సార్ మన తెలుగు సినిమాలో హీరోలు పిల్లల్లో యుద్ధం జరుగుతూ ఉంటుంది. హీరో ఏమో ఒక గన్ తోటి అందరిని కాల్ చేస్తాడు, కానీ వీళ్ళని ఎంతమంది కాల్సి హీరో తగలదు సార్. అవి చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటున్నాయి పిల్లవాళ్ళకు. అందువల్ల మన సినిమాలే యాక్చువల్ గా మెయిన్ గా కల్ప్రిట్. సో అది కూడా ఒక వన్ ఆఫ్ ది వే హౌ టు కట్ ఇట్. తర్వాత ఏంటంటే మహేష్ గారు ఏ మీద కూడా చాలా ఒక రీల్స్ ప్రాజెక్ట్ చేశారు. చాలా సంతోషం, చాలా బాగా చెప్పారు. వీఆర్ వెరీ హ్యాపీ టు జాయిన్ దిస్ వెబినార్ జూమ్ మీటింగ్ సార్. వెరీ గ్రేట్ఫుల్ టు ది ఆర్గనైజర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. క్రియేటివ్ ఫ్రీడమ్ గురించి చెప్పలేము సార్, ఎందుకంటే ఈ మధ్య కొత్తగా వచ్చిన కేజీఎఫ్ సినిమాలో ప్రైమ్ మినిస్టర్ వెనకాల ఉన్న హోమ్ మినిస్టర్ ని డైరెక్ట్ గా వెళ్ళి బుల్లెట్లు అయిపోయేంత వరకు గన్ తో పేల్చింది హీరోయిజం గా చూపించారు. సో ఐ ఎగ్జాక్ట్లీ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ విత్ ద క్రియేటివ్ ఇండస్ట్రీ. బాల్మోహన్ దాస్, ఇంకేదన్నా యూ హ్యావ్ ఎనీ కపుల్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ టు షేర్ లైక్ దట్, యూ కెన్ సార్. I will share at the end, and if you say that it's over, then I'll talk again. Okay. Muralidhar garu, Dr. Muralidhar garu. Sir, namaskaram sir. I am extremely sorry I joined just now. I am extremely unfortunate to have missed Balmohan Das garu's speech. Anyway, from ఇప్పటి నుంచి అన్నా సార్ చెప్పేది ఇందామనేసి కొద్దిగా వెయిటింగ్. ఓకే సార్. కృష్ణమోహన్ గారు. నమస్కారం అండి అందరికి. You're news, right? Yeah. Yes. Yeah, it's very informative అండి. బాలమోహన్ దాస్ గారు చాలా బాగా మాట్లాడారు. అసలు టాపిక్ అన్నప్పుడు గన్ కల్చర్ మనకెందుకు పెట్టారా టాపిక్ అనుకున్నాను. ఇట్స్ నథింగ్ టు డూ విత్ అవర్ సోషల్ డెవలప్మెంట్ అండ్ సోషల్ డైలాగ్ అండ్ గన్ కల్చర్. దట్టు బాలమోహన్ దాస్ గారు చెప్పడం ఏంటి గన్ కల్చర్ మీద అని అనుకున్నాను నేను. బట్ ఇట్స్ వెరీ ఇన్ఫర్మేటివ్, వెరీ స్టడీ ఓరియంటెడ్ గా ఉంది. చాలా రీసెర్చ్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. He has related this to the politics of the USA also and present situation also, the inflation and other things. మన ఇండియాలో కూడా స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారు విత్ ఆల్ హిస్టరీ. దట్స్ వెరీ నైస్ ఆఫ్ హిమ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ వెరీ ఇన్ఫర్మేటివ్. I really learned many things from that. Thank you. Thank you, sir. శారదా గారు. నమస్కారం అండి. అయితే ఈ గన్స్ విషయానికి వస్తే ఫోరెన్సిక్ పరంగా కొద్దిగా చెప్పాలని అనిపిస్తుంది. చాలా మటుకు ఈ గన్స్ ఇన్వాల్వ్ అయినటువంటి కేసుల్లో పోలీస్ వాళ్ళే చాలా సార్లు, పోలీస్ కానిస్టేబుల్స్ అన్ని లోవర్ క్యాడర్ లో ఉన్నటువంటి హోమ్ గార్డ్స్ అనండి, లేదు అంటే ఎస్ఐ లెవెల్లో అనండి, వాళ్ళు క్లీనింగ్ చేస్తూ ఉన్నప్పుడు చాలా సార్లు యాక్సిడెంటల్ గా అది ఫైర్ అయిపోయి వాళ్ళకే చాలా మటుకు ఇంజరీస్ అయినటువంటి సందర్భాలు చాలా ఉండడం, లేదా వీళ్ళే చాలా సార్లు కొన్ని కేసుల్లో కూడా నిందితులుగా కూడా చాలా పర్యాయాలు ఉన్నారు. ఈ సంజీవయ్య పార్క్ లో ఒక ఉదంతం జరిగింది. ఇలాగే ఒక డిస్గ్రంటిల్డ్ కానిస్టేబుల్ ఏం చేస్తాడంటే గన్ తీసుకుని క్లీనింగ్ కి మళ్ళీ దాంట్లో డిపాజిట్ చేయాలి, అది డ్యూటీ పరంగా. అతగాడు ఏం చేస్తాడంటే ఆ గన్ను తీసుకెళ్ళిపోయి ఈ కానిస్టేబుల్ ఎన్ని రోజులు ఉన్నా మనకేమి దాంట్లో లాభసాటిగా లేదు ఉద్యోగం అనుకుని అతను హీ స్టార్టెడ్ బ్లాక్ మెయిలింగ్ పీపుల్, టార్గెటింగ్ ది రిచెస్ట్ పీపుల్ హూ కమ్ ఫర్ వాకింగ్ దేర్. సో ఆ విధంగా మిస్యూజ్ లేదా అబ్యూజ్ ఆఫ్ పవర్ కూడా చాలా సార్లు అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. చాలా సార్లు లైసెన్స్డ్ గన్ ఉండి దాంతో వేరే విధమైన ఈ క్రైమ్స్ చేసేటువంటి ఉదంతాలు కూడా చాలా మటుకు ఉన్నాయి. తర్వాత ఈ లైసెన్స్ అన్నది కూడా చాలా సార్లు ఈ రెన్యూ చేయకుండా అటువంటి
పాత గన్నులే వాడడము, లేదా మన దగ్గర ఎక్కువ ఇండియాలో ఏంటంటే కంట్రీ మేడ్ గన్స్ ఎక్కువగా వాడుతూ ఉంటాయండి. లైసెన్స్ గన్స్ కాకుండా, ఆ ఇష్యూ కాకుండా మార్కెట్ లోకి కొంత పరిజ్ఞానం ఉంటే గోల్డ్ స్మిత్, బ్లాక్ స్మిత్ లాంటి వాడు కూడా గన్స్ తయారు చేయగలడు. ఒక పైప్ అది ఉంటే, కొంచెం పరిజ్ఞానం ఉంటే చాలు, ఆ గన్స్ కూడా తయారు చేసేసి ఆ కంట్రీ మేడ్ బాంబ్స్ అనేటువంటి కల్చర్ మన దగ్గర చాలా ఉందండి. సో అది కూడా మనకి ఎక్కడ ప్రాబ్లం అయిందంటే, గుజరాత్ లాంటి ప్లేస్లో అక్కడ బాగా సఫిస్టికేషన్ ఎక్కువ ఉంటుంది, ఫోరెన్సిక్ పరంగా చాలా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రం అది. అయితే అక్కడ కూడా వాళ్ళు దీన్ని డేటాబేస్ తయారు చేయబోతూ ఉంటే ఇట్ వాజ్ ఎ ఫెయిల్యూర్, ఫ్లాప్ ప్రొసీజర్ అన్నమాట. ఎందుకు అంటే వాళ్ళు కంపెనీలో తయారైనటువంటి గన్స్ ని ప్రొఫైలింగ్ చేయగలిగారు, కానీ ఈ కంట్రీ మేడ్ గన్స్ ని వాళ్ళు ప్రొఫైలింగ్ చేయలేకపోయారు. ఎందుకంటే వాటికి ఒక స్పెసిఫికేషన్స్ అవి ఉండవు తయారీలో. సో అటువంటిది కూడా చాలా సార్లు మాకు తటస్థపడింది. ఇది చాలా పెద్ద సమస్య. కల్చర్ అన్నది లైసెన్స్ ఉన్నవాళ్ళు దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అదేవిధంగా కంట్రీ మేడ్ గన్స్ కూడా ఒక రకంగా చాలా సమస్య కింద తయారైందండి. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. రాజేంద్ర రెడ్డి గారు. సార్ అందరికీ నమస్కారం. చాలా ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ గారు చాలా బాగా మాట్లాడారు, చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంది. కానీ మరి నాకు ఒక సందేహం ఏంటంటే, అమెరికా చాలా పెద్ద కంట్రీ, అంటే మన భారతదేశంతో పోలిస్తే చాలా పెద్ద కంట్రీ, చాలా వ్యాస్ట్ ల్యాండ్స్ ఉంటాయి, సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటుంది, ఎక్కడెక్కడో ఐసోలేటెడ్ గా వస్తుంటాయి. కాబట్టి భద్రత పరంగా గన్స్ ఉండడం అవసరమని చదివానండి. మరి అది మరి సెక్యూరిటీని అవసరం పరంగా గన్స్ కావాలి అని ఒకటి చదివాను. అది అంటే మన భారతదేశం లేకపోతే చైనా, ఇది ఆసియా దేశాలు వేరు, అమెరికా అక్కడ ఉన్న జాగ్రఫీ, టైరిన్ ఆఫ్ జాగ్రఫీ ఉంది అక్కడ, ఎక్కడెక్కడో ఐసోలేటెడ్ గా వస్తుంటాయి. కాకపోతే అక్కడ బాగా ల్యాండ్ లార్డ్స్ వాళ్ళు, ఆ ల్యాండ్ ఓనింగ్ పీపుల్ ఉంటారు. కాబట్టి కొంచెం సెక్యూరిటీ పరంగా గన్స్ కావాలి వాళ్ళకి అని కూడా చదివాను. దాని మీద, ఈ విషయం మీద పూర్తి అవగాహన నాకు లేదు. ఎనీహౌ మంచి టాపిక్ ఎన్నుకుని మాట్లాడినందుకు బాలమోహన్ దాస్ గారికి అభినందనలు సార్. థ్యాంక్ యూ. రామ్ గారు, I need about 5 to 6 minutes. యా సార్, గో అహెడ్ సార్. రామ్ గారు ఒక నిమిషం, బాలమోహన్ దాస్ గారు, నేను ఒక్క పాయింట్ చెప్పండి. ఒకే ఒక పాయింట్ చెప్పేసి ముగిస్తాను. మనకి స్వతంత్రోద్యమం అప్పుడు ఒక నమ్మిన విలువ ఏంటంటే, తుపాకీకి వెనక నిలబడ్డవాడు పిరికివాడు, తుపాకీకి ముందు నిలబడిన వాడు దేశభక్తుడు, ధైర్యశాలి. అంటే మనకి తుపాకీకి వెనక నిలబడిన వాడి కన్నా తుపాకీకి ముందు నిలబడిన వాడు గొప్పవాడు అనేది మనం స్వతంత్రోద్యమం మొత్తం చరిత్రలో ఇది ఒక ట్యాగ్ లైన్ లాగా కనిపిస్తుంది. అది జస్ట్ అబ్జర్వేషన్ చెప్తాను. ధన్యవాదాలు. హలో, థ్యాంక్ యూ సార్. రామ్ మాట్లాడొచ్చా నేను? సార్ ఇంకొక సార్, చెప్పండి. గన్ కల్చర్ గురించి మాట్లాడినట్టు నాకు మిగతా సభ్యులందరి ద్వారా అర్థమైంది. ఇక మీరు గన్ ఫిలాసఫీ గురించి ఏమైనా మాట్లాడినారా లేదా అన్నటువంటి, ఒకవేళ మాట్లాడకపోతే దయచేసి. అంటే గన్ ఫిలాసఫీ అంటే తుపాకీ కొట్టడం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుంది అనే ఒక ఫిలాసాఫికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి చాలానే యాక్టివిటీ జరిగింది మన భారతదేశంలో. దాని గురించి కూడా ఉంటే దయచేసి యాడ్ చేయగలరు. థ్యాంక్ యూ సార్. సో నేను డాక్టర్ గారి లాస్ట్ నుంచి వస్తానండి. తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యం సిద్ధిస్తుందా అన్నది కొంచెం మాట్లాడామండి, ఎక్కువ మాట్లాడలేదు. నక్సలైట్స్ గురించి వాళ్ళు మన దీంట్లోకి రావాలి, ఎలక్షన్స్ ద్వారా కూడా వాళ్ళు పవర్ సంపాదించారుగా, తుపాకీ కొట్టడం ద్వారా సంపాదించడం కాదు అనుకుని మాత్రం మనం అనుకున్నాము. అలాగే బందిపోట్లు కూడా మీరు
పూలన్ దేవి గురించి కూడా ఒకసారి రిఫరెన్స్ చెప్పాను నేను. పూలన్ దేవి గారు బందిపోట్లుగా ఆవిడ ఎంతమంది చంపారో, అన్ఫార్చునేట్ గా ఆవిడ మళ్ళా తుపాకీతో చంపడుతుంది ఆవిడ. ముఖ్యంగా ఐ థింక్ ముక్తేశ్వరరావు గారికి ధన్యవాదాలు చెప్పాలి. తుపాకీ ముందు ఉండాలా, తుపాకీ వెనక ఉండాలా అన్నది స్వాతంత్రం నాడు ఎలా ఉందని చాలా, అది తప్పకుండా మీరు చెప్పింది ఇంకో స్లైడ్ పెడతాను సార్ నేను తర్వాత. ధన్యవాదాలు మీకు. ఎందుకంటే సబ్ కలెక్టర్స్ కి దాని గురించి కూడా మీరు చెప్పారు. అది వాళ్ళకి ఇస్తే వేరే ఆప్షన్స్ వాళ్ళు ఆలోచించరు అన్నారు. అది తప్పకుండా మంచి కరెక్ట్. అది ఆప్షన్స్, డిఫరెంట్ ఆప్షన్స్ ఉండాలి. ఇట్ షుడ్ నాట్ బి ది ఫస్ట్ ఆప్షన్ అన్నది వాళ్ళు సివిల్ సర్వెంట్స్ కూడా నేర్చుకోవాలి పోలీస్ సర్వీస్ లో కానీ. అలాగే సినిమాల ప్రతిఘటన గురించి వారు చెప్పారు. రవికుమార్ గారు బ్రిటన్ నుండి వెళ్ళిన వారి గురించి వారు చెప్పారు. శేష్మామ గారు విశాఖపట్నంలో ఉంటారు. ఆవిడ సోషల్ వర్కరు. ఆవిడకి క్యాన్సర్ నుంచి బయటపడి సమాజానికి సర్వీస్ చేస్తున్న వ్యక్తి. శేష్మామ గారు మీరు ప్రతి మండే కూడా మీరు రావాలని మేము కోరుకుంటున్నామండి. అలాగే రంగారావు గారు కత్తి పెట్టుకున్నవాడు కత్తితోనే పోతాడని పాఠం వంటిది అన్నారు. కృష్ణమూర్తి గారు తెలుగు సినిమాలో మెయిన్ కల్పిట్స్, దాని గురించి పొగ తాగటం తప్పు అన్నది మనం చూపిస్తున్నాం మనం. అలాగే గన్స్ పట్టుకున్నప్పుడు అది వస్తే మంచిదేమో ఆలోచించాలి మనం. అది మనం చేస్తే రెజల్యూషన్ మనం ప్రభుత్వానికి పంపిస్తే సెన్సార్స్ వాళ్ళు అది ఆలోచిస్తే అది ఒప్పుకుంటే అది పొగ తాగుడు నిషేధం లాగా గన్ పట్టుకొని గన్ కల్చర్ కూడా నిషేధం అని ఒక ట్యాగ్ వస్తే మంచిదేమో సినిమాల్లో చెప్పాలి. మరి కృష్ణమోహన్ గారు, శారద గారు ఫోరెన్సిక్ విషయం చెప్పారు. చాలా సంతోషం. ఎందుకంటే అది యాక్సిడెంటల్ డెత్స్ అలాగే సూయిసైడ్స్ కూడా అవుతున్నాయి. పోలీస్ వాళ్ళు గన్ తీసుకొని వాళ్ళంతా వాళ్ళు కాల్చుకున్న కేసెస్ చాలా రేర్ గా ఉన్నాయి. బట్ అవి కూడా కేసెస్ ఉన్నాయి. అవి కూడా మీరు రిఫర్ చేశారు. మీరు ఇంటరాక్షన్ లో నేను చాలా నేర్చుకున్నానని మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే రాజేంద్రనాథ్ గారు అమెరికాలో సెక్యూరిటీ అవసరం కాబట్టి వాళ్ళకి తేడా ఉంది కాబట్టి అని చదివాను అని వారు అన్నారు. ఇక్కడ దీనికి మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే నేషనల్ రైఫిల్ అసోసియేషన్ అని అమెరికా ఉందండి, NRA. అది 1871లో కానెంట్ చర్చ్ అండ్ జార్జ్ వుడ్ వింగెట్స్ అని వాళ్ళు ఫెయిర్ఫాక్స్ కౌంటీలో వర్జీనియాలో స్టార్ట్ చేశారు. దానికి ఈ రోజున 5.5 మిలియన్ మెంబర్షిప్ ఉందండి. వీళ్ళంతా కూడా గన్ కల్చర్ గురించి వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఆ గన్ కంట్రోల్ యాక్ట్ కానీ అటువంటి ఏదైనా వస్తే రాకూడదని వాళ్ళు ఎప్పుడు శ్రమిస్తూ ఉంటారండి. అదృష్టం ఏమిటంటే మొన్ననే అది దివాలా తీసింది. ఈ నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఫైనాన్షియల్ ట్రబుల్స్ రావడం వల్ల దివాలా తీసింది. రిపబ్లికన్స్ దీన్ని సపోర్ట్ చేసేవారు. రిపబ్లికన్స్ పవర్లో లేకపోవడం, వాళ్ళ ప్రాబ్లమ్స్ రావడంతో వాళ్ళు కొంచెం వెనక్కి తగ్గబట్టి కొంతమంది రిపబ్లికన్స్ కూడా ఈ గన్ కంట్రోల్ యాక్ట్ ని సపోర్ట్ చేయటం వలన వచ్చిందండి. కాబట్టి ఇట్స్ సంథింగ్ గుడ్ హ్యాపెన్ that an association which has been propagating gun culture has become almost defunct, and that is a good, I mean, it's a good thing that has happened for the good of Americans అని నేను అనుకుంటాను. బట్ ఈ సబ్జెక్ట్ నేను ఎందుకు తీసుకున్నాను అన్న దాని గురించి కూడా కొంతవరకు చెప్పాను. ఇంకా కొంత చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఈ గన్ కల్చర్ అన్నది మనం గ్లోబలైజేషన్ కాన్సెప్ట్ లో మనం ఎక్కడెక్కడ కల్చర్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు మన శేష్మామ గారు చెప్పారు, మా పిల్లలు ఉన్నారు స్కూల్లో, అక్కడ స్కూల్స్ చిల్డ్రన్ కూడా పట్టుకొని వస్తారు అని చెప్పేసి. వాళ్ళు తీసుకొస్తున్నప్పుడు వీళ్ళు తీసుకోవడానికి వీళ్ళు తీసుకెళ్తారు. సో పోటీగా గన్స్ తీసుకెళ్ళడం కూడా తయారవుతుంది. అమెరికాలో ఉంది కదా మనకేమి అని మన పిల్లలు కూడా తీసుకుంటారేమో కొన్నాళ్ళకి, నాట్ ఇమీడియట్లీ బట్ కొన్నాళ్ళకి జరుగుద్దేమో అని నా భయం. నేను దాని గురించి అందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ పేపర్స్ లో వచ్చిన ఈ మధ్య వచ్చిన మీడియా రిపోర్ట్స్ ని బట్టి ఇది సబ్జెక్ట్ చూజ్ చేసుకొని కొంతవరకు నేను రీసెర్చ్ బెంట్ ఆఫ్ మైండ్ తో కొంత కలెక్ట్ చేశాను ఇన్ఫర్మేషన్. ఇంకా చాలా వరకు చేయవలసింది ఉంది.
ఎందుకంటే గన్ ఎవరు కనుక్కున్నారు, పిస్టల్ ఎవరు కనుక్కున్నారు, AK-47 గురించి చెప్పాను మీకు, మిగతా వాటి గురించి చెప్పాల. అవి కూడా ఉన్నాయి. అవి మనకి ఇటువంటి మనం నేర్చుకోవాలా, అవసరమా అన్నది ఆలోచించాలి. ఎందుకంటే మన వేదాలు, మన మహాభారతం, రామాయణం తీసుకుంటే ఆ రోజుల్లో గన్ లేవు. అంటే అక్కడ మీరు త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో అస్త్రాలు ఉన్నాయి అన్నారు. ఇప్పుడు వచ్చేప్పటికి ఈ అస్త్రాలే గన్స్ అయిపోతున్నాయేమో. AK-47 అంటే ఒక అస్త్రమే కదా అన్నది మనం ఆలోచించాలి. నాకు పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ గన్ గురించి ఏమిటంటే 1963-66లో నేను గ్రాడ్యుయేట్ స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఐ వాజ్ ఎన్సిసి క్యాడెట్ గా ఉండేవాడిని. ఎన్సిసి క్యాడెట్స్ కి ఆ రోజుల్లో గన్ ట్రైనింగ్ ఇచ్చేవారు, ఎలా కాల్చాలి అన్నది ట్రైనింగ్ ఇచ్చేవారు. ఎక్కువ ఉండేవి కావు, ఒక్కొక్క యూనిట్ కి ఒక 100 మంది ఎన్సిసి క్యాడెట్స్ ఉంటే 2-3 గన్స్ ఉండేవి. అది .22 రైఫిల్స్ ఉండేవి. దాంతో గన్ కాల్చడం ఎలాగా అని మాకు నేర్పారు, మేము నేర్చుకున్నాం. C సర్టిఫికెట్ మేము పాస్ అయ్యాం. దానికి కూడా మాకు ఒకటి అప్పుడు నేర్చుకున్నాను గన్ గురించి, కొంచెం దాని గురించి తెలుసు నాకు. ఆ తర్వాత నేను ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్, ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ గా ఉండేవాడిని. సైన్స్ కాలేజీ ప్రిన్సిపల్ గారు ఒక ఆయన లేదు, చనిపోయారు ఈ మధ్యనే, గోపాలకృష్ణ గారని మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్. ఆయన ఎప్పుడు ఒక బ్రీఫ్ కేసు పట్టుకొచ్చేవాడు. కాలేజీకి ఒక బ్రీఫ్ కేసు ఎప్పుడు ఉండేది, ఎప్పుడు బ్రీఫ్ కేసు ఉండేది. స్టూడెంట్స్ అందరికీ ఏమిటంటే రూమర్, ఆ బ్రీఫ్ కేసులో ఒక పిస్టల్ ఉంటుంది, ఆయనతో ఏమైనా పెట్టుకుంటే కాల్ చేస్తాడు అని భయపడేవాళ్ళట. సో అది నిజమో కాదో ఎవరికి తెలిసేది కాదు. కానీ ఆయన నాకు మంచి ఫ్రెండు. నేను ఒకసారి అడిగాను ఆయన్ని, ఏమంటే మీ దాంట్లో గన్ను ఉంటుందా అని. ఆ రూమర్ అండి, ఆ రూమర్ అలా ఉంటే మంచిది అనుకుంటున్నాను నేను, ఎందుకంటే పిల్లకాయలు గన్ను ఉంది దగ్గర భయపడతారు అని అన్నాడు. అంటే భయపెట్టడానికి ఒక రూమర్ కూడా ఆయన గన్ను ఉంది అని ఆయన ఒప్పుకున్నాడు ఒక రకంగా. అది కూడా జరిగింది. తర్వాత నేను వైస్ ఛాన్సలర్ నాగార్జున యూనివర్సిటీ అయినప్పుడు ఆన్ January 26, 2006 రిపబ్లిక్ డే రోజున నాకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వారి అనుమతితో నాకు హానరరీ కల్నల్ ర్యాంక్ ఇచ్చారు. ఆ హానరరీ కల్నల్ ర్యాంక్ ఇచ్చినప్పుడు వాళ్ళంతా డిఫెన్స్ నుంచి వచ్చి నాకు ఒక యూనిఫామ్ తయారు చేశారు, ఇంక్లూడింగ్ బూట్లు, యూనిఫాము, టోపీ కూడా నాకు ఇచ్చారు. మీకు గన్ను ఇవ్వలేము కానీ మీరు అప్లై చేసుకుంటే ఇమీడియట్ గా గన్ను మీకు వస్తుంది అన్నారు. బాబు నాకెందుకయ్యా గన్ను అని నేను అన్నాను యాక్చువల్గా. సో నేను ఐ రిఫ్యూజ్ గన్ బట్ ఐ యాక్సెప్టెడ్ ద యూనిఫామ్ అండ్ ఆనరరీ కల్నల్ ర్యాంక్. సో గన్ను గురించి నాకు అది ఒకటి. తర్వాత మాకు వైస్ ఛాన్సలర్ గారు ఉండేవారు, పేరు చెప్పను, ఆంధ్ర యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ గారు. ఈ పెన్షనర్స్ ఎక్కువైపోతున్నారు, ఎంప్లాయీస్ కంటే పెన్షనర్స్ ఎక్కువైపోతున్నారు, శాలరీ బిల్లు కంటే పెన్షన్ బిల్లు ఎక్కువైపోతుంది, ఏం చేయాలి బాలమోహన్ దాస్ గారు నన్ను అడిగారు ఆయన. నేను ఇప్పుడు సీనియర్గా ఉంటే ఆయన సలహా అడిగాడు. ఏముందండి, ఓ రోజు బ్రేక్ఫాస్ట్ ఇచ్చేయండి, బ్రేక్ఫాస్ట్ ఇచ్చి అందరినీ కాల్చిపారేయండి అని చెప్పాను నేను. తర్వాత నా భయం ఏంటంటే ఆయన అలా కాలుస్తాడేమని భయపడ్డాను, ఎందుకంటే ఆయన అటువంటి వాడే కొంచెం. సో ఇది ఒకటి నాకు ఒక ఎక్స్పీరియన్స్. తర్వాత వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు నేను వాకింగ్కి వెళ్తుంటే గుంటూరు ఏరియాలో వాకింగ్కి వెళ్ళేవాడిని. సో నాకు పోలీస్ వాళ్ళు ఫోన్ చేసి, ఎస్పీ గారే ఫోన్ చేశారు, సార్ మీరు రోజు మార్నింగ్ వాకింగ్కి వెళ్తున్నారు, మీ దగ్గర గన్ ఉందా అని అడిగారు. నాకు గన్ లేదండి అన్నాను. అంటే మీరు అప్లికేషన్ పెట్టుకోండి తీసుకోండి, మాకెందుకే గన్ను వైస్ ఛాన్సలర్ అంటే, కాదండి ఈ గుంటూరు ఏరియాలో ఆ రోజులో పల్నాడు ఏరియాలో కొంచెం నక్సలైట్స్ తిరుగుతున్నారు, మిమ్మల్ని అబ్డక్ట్ చేస్తారేమో భయపడుతున్నాము, either you apply for a gun and take a gun license or we will provide security. మీరు వాకింగ్కి వెళ్ళినప్పుడు ఇద్దరు కానిస్టేబుల్ పంపిస్తాం, ఎక్కడో దూరంగా ఉంటారు అని చెప్పారు. నాకు ఏం వద్దు బాబు అని, నేను వాకింగ్ మానేస్తాను కావాలంటే అని చెప్తే, నాకేం భయం లేదు, నేను రిస్క్ నేను తీసుకుంటాను అని చెప్పడం కూడా జరిగింది. తర్వాత అమెరికా గురించి చెప్పారు మన మిత్రులు కొంతమంది. నేను కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వెళ్ళినప్పుడు డెట్రాయిట్ లో డౌన్ టౌన్కి వెళ్ళాము ఒకసారి. నేను నా భార్య కూడా డౌన్ టౌన్కి వెళ్ళాము. డౌన్ టౌన్కి వెళ్తుంటే ట్రైన్లో, లోకల్ ట్రైన్లో కూడా పీపుల్ వర్ క్యారీయింగ్ గన్స్. మాకు కొంచెం ఇదేంటిది
ఎబ్బెట్టుగా అనిపించింది. ఆ తర్వాత దిగిన తర్వాత డౌన్ టౌన్ లోకి వెళ్తే అక్కడ బ్లాక్స్ దేవర్ హోల్డింగ్ గన్స్. తర్వాత వాళ్ళు మాకు ఆ టీటీ చెప్పాడు, మీ దగ్గర గోల్డ్ ఏమైనా ఉంటే కొంచెం జాగ్రత్త చూసుకోండి, ఆ గోల్డ్ చూస్తే వాళ్ళు మిమ్మల్ని కాల్ చేసి గోల్డ్ తీసుకుంటారు అని అన్నారు. సో ఫస్ట్ టైం మా ఆవిడ తన నల్లబూసలు మంగళసూత్రం తీసి నాకిస్తే నేను కోర్టులో పెట్టుకున్నా నేను. సో నేను మంగళసూత్రం కోర్టులో నా ఫస్ట్ టైం తీసేసి పెట్టుకుంది. గన్ను భయము డెట్రాయిట్ వల్ల జరిగింది. సో ఈ విషయాలు I thought that I will share with you, and through this presentation I have become enriched with a lot of material on this gun culture and interaction of Raghukumar గారి దగ్గర నుంచి రాజేంద్రనాథ్ రెడ్డి గారి ద్వారా కూడా నేను కూడా కొన్ని అడిషనల్ పాయింట్స్ ఇంకా దీన్ని అప్డేట్ చేస్తాను. మనం అందరం కోరుకుందాము ఈ గన్ కల్చర్ భారతదేశంలో ఉండకూడదని. నక్సలైట్స్ కూడా వాళ్ళు మానుకొని వాళ్ళు వస్తున్నారు, మన జనసామాన్యంలో వస్తున్నారు, వాళ్ళు రావాలని. సినిమాల్లో కూడా ఈ గన్ కల్చర్ ఉండకూడదని మనం కూడా చేయగలిగింది మన పిల్లలకి కొంచెం జాగ్రత్తలు చెప్పడం, దీపావళికి గన్లు కొనుక్కోకపోవడం, ఇటువంటివి చేస్తే బాగుంటుందని మనవి చేస్తూ రవికుమార్ గారికి మరి రామ్ గారికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. So thank you Ram and thank you Professor Balmohan Das garu. As usual మీరు ఎప్పుడు మాట్లాడినా చాలా హైలీ అంటే రీసెర్చ్ పేపర్ లాగా సబ్మిట్ చేస్తారు మాకు. We are very much thankful to you. రామ్ గారు ఇంకెవరైనా మాట్లాడతారా? I think a couple of people have to talk, sir. వాళ్ళు ఇంకా ఏం చెప్పలేదు. There are శివయ్య గారు అని ఉన్నారు, ఆయన ఏం చెప్పలేదు. వెంకన్న కూడా ఉన్నట్టున్నాడు. వెంకన్న గారు ఉన్నారు. వెంకన్న హిమ్సెల్ఫ్ ఇస్ ఎ గన్. రవీంద్ర బాబు వినిపిస్తుంది సార్? వినిపిస్తుంది రవీంద్ర బాబు గారు. సరే సార్, కొంచెం లేట్ గా జాయిన్ అయ్యాను, పూర్తిగా వినలేదు. కానీ అది గన్ కల్చర్ అంటే మనం సొసైటీలోనే అసలు గన్ ఉండడం గొప్ప అయిపోయింది. ఎంతమంది గన్ మ్యాన్లు ఉంటే వాడు గొప్ప లీడర్ అని, ఒక గన్ మ్యాన్ ఉంటే ఆయన ఒక చిన్న లీడర్ అని, గన్ మ్యాన్ లేకపోతే వాడు ఇంకా పనికిరాని లీడర్ అని, 10 మంది గన్ మ్యాన్లు ఉంటే ఇంకా పెద్ద లీడర్ అని, అట్లా ఒక రేంజ్ ఫిక్స్ అయిపోయింది అనమాట. ఎన్ని కార్లు ఉంటే వాడు అంత రిచ్ ఫెలో గొప్పవాడు అనుకున్నట్టు, ఎంతమంది గన్ మ్యాన్లు ఉంటే అంత గొప్ప అని. ఇది కూడా మరి సార్ కవర్ చేశారు లేదు నేను వినలేదు. ఇది వన్ ఆఫ్ ద నా ఒపీనియన్ సార్. స్టేటస్ సింబల్ అయిపోయింది కారుల్లాగా అట్లా. అది ఆ కల్చర్ కూడా పోవాలి సార్. గన్ మ్యాన్ లేకుండా నేను తిరగలను, ప్రజానాయకుడిని ఎవడన్నా చెప్పుకునేవాడు రావాలి. అలా రవీంద్రబాబు గారు, నేను ఫస్ట్ టైం పండిట్ నెహ్రూ చెప్పారు కదా, ఇద్దరు పోలీస్ మ్యాన్ ఇస్తే వద్దన్నారన్నారు కదా వాకింగ్ లో, అలాంటి వాళ్ళు రావాలి సొసైటీ. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు గుంటూరులో బ్రాడీపేట బ్రిడ్జ్ మీద గన్మెన్ లేకుండా కార్లో వెళ్ళారండి. అది 60s లో జరిగింది. అదే సార్, అంటే ఇప్పుడు రియల్ థ్రెట్ ఉన్న వాళ్ళు ఒక 4-5-10 మంది కూడా ఉండరు సార్. మిగతా వాళ్ళకి థ్రెట్ లేదు. ఏంటంటే జనాలు మనల్ని ఆ పని సమస్యలు చెప్తారని గన్మ్యాన్ పెట్టి దూరం దోచేస్తున్నారు. అది రివర్స్. ఇక్కడ వాళ్ళని ఎవరు తన్నేవాళ్ళు లేరు, చంపేవాళ్ళు లేరు. సమస్యలు చెప్పడానికి వస్తారు జనం. నాకు సమస్యలు ఏమి చెప్పకూడదు, నేనేదో సంపాదించుకుంటా ఉంటాను, ఈ 5 ఏళ్ళు ఎవరు రాకూడదు అనే కల్చర్ అన్నమాట. మాట్లాడు నీ శబ్దం చాలా ఎక్కువ. నువ్వు మామూలుగా నువ్వు గన్ను చూడు, ఇవాళ సబ్జెక్ట్ గన్ కల్చరు. నీ ఫోన్ ఏమో భయంకరమైన గన్ వాయిసెస్ చేస్తుంది. నాది గన్ను, నీది పెన్ను గాని. అది కాదు, గన్ వాయిస్ వస్తుంది అప్పటి నుంచి నీ ఫోన్, అందుకే మ్యూట్ చేయాల్సి వచ్చింది. అట్లా నేను ఇప్పుడే ఆన్ చేశాను యాక్చువల్ గా. అంతకు ముందు కూడా చాలా సేపటి నుంచి నాయిస్ వస్తుంది, గన్ నాయిస్. లేదు, నేను మ్యూట్ చేసి పెట్టానులే గాని. అంటే ఒకటి గన్ కల్చర్ అనే దానికంటే బదులు, సరే కల్చర్ అనేటువంటి జనరల్ టర్మ్ ఓకే, గన్ అనేది ఒక సింబల్ ఆఫ్ అథారిటీ. అది అదొకటి. రెండవది అప్పుడు
గన్ అనగానే ఒక అప్రెషన్. తర్వాత అప్రెషన్ కు కౌంటర్ అప్రెషన్ ను కూడా మనం గన్ అని అందామా అంటే మరి జస్టిఫికేషన్ ఉంది. కౌంటర్ వైలెన్స్ మే నాట్ బి వైలెన్స్ అని నా అభిప్రాయం. సో ఇక్కడ ఇన్సెక్యూరిటీ, వైలెన్స్ అండ్ అథారిటీ, ఈ మూడు అంశాల మధ్యనే, మూడింటి మీదనే తిరుగుతూ ఉంటది. అమెరికాలో గన్ ఎందుకు అవసరం అంటే అక్కడ ఇన్సెక్యూరిటీ ఉంది. ఎక్కడైతే రిలీజియస్ ఓరియంటెడ్ గా ఉన్న కాడ రిలీజన్ యూజ్ టు సీ సేవ్ అవుట్ పీపుల్, అక్కడ లేదు. గన్ కంటే పవర్ఫుల్ రిలీజనే కాబట్టి. అయితే ఇప్పుడు ఆ రీప్లేస్మెంట్ జరిగిపోయింది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ డెవలప్మెంట్, ఐదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాపిటలిజం. సో ఆ పర్స్పెక్టివ్ లో చూసినట్టయితే గన్ ఇస్ అన్ అథారిటీ. And see, previously the authority may be religion, authority may be a powerful clan of the authority, but it's the symbol of authority of modern era. Kabatti oppression and counter violence. So of course, counter violence, I consider that it's not a violence as such. So where there is insecurity, definitely a gun is required in the countries like America. మన దగ్గర అంత గన్స్ అవసరం లేదు. ఒకవేళ ఉన్నట్లయితే అది వ్యాలిడ్ బ్యాక్గ్రౌండ్ లోనే అది ఉన్నదని నా అభిప్రాయం. ఈవెన్ those who are believing that the power can just flow through the barrel of the gun, okay, in their own way, it is also a fact to be considered. ఓకే, ఇంకా చాలా మాట్లాడారు గన్ గురించి. సరే, ద సింబల్ ఆఫ్ అథారిటీ, రైట్? ఓకే, 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 ఓకే. యు ఆర్ ఆల్వేస్ ఓకే. యు ఆర్ ఓకే, ఐ యామ్ ఓకే. రైట్, దట్స్ మై రెస్పాన్స్. కొంచెం లైట్ పడుకో, నీకే సంబంధం లేదు లేదా? శివయ్య గౌడ్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడుతున్నారు. బాగుండదు. శివయ్య, సారీ, శివయ్య జీ ఇన్వైట్ చేసాము. శివయ్య గారు ఈజ్ ఆల్సో ఫ్రమ్ వైజాగ్. కృష్ణమోహన్ గారు మీరు మాట్లాడతారా? నమస్కారం అండి. శివయ్య గారు నమస్కారం అండి, నేను శివయ్యను మాట్లాడుతున్నాను. నమస్కారం అండి శివయ్య గారు. సార్, మీరు చెప్పింది చాలా చక్కగా ఉంది, చాలా థాట్ ప్రొవోకింగ్. మెయిన్గా మన పిల్లల్లో ఈ గన్ అనేదాన్ని లేకుండా చేయాలి వాళ్ళ ఆలోచనలు, ఇంక్లూడింగ్ మీరు చెప్పినట్టుగా దీపావళి దగ్గర నుంచి వాళ్ళ గన్స్ ఆటల్లో కూడా లేకుండా చేయడం అనేది మన పేరెంట్స్ వాళ్ళు తీసుకోవాల్సినది. ఇది దాని మీద కాన్సన్ట్రేట్ చేసి పిల్లల్లో మన తుపాకుల మీద పాజిటివ్ లేకుండా నెగిటివ్లా వచ్చేలాగా మనం ప్రయత్నం చేయాలి. అది మాత్రం ఈ నెసెసిటీ ఆఫ్ ది డే అనిపిస్తుంది నాకు. మీరు చక్కగా చెప్పారు, చాలా థ్యాంక్స్ అండి. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. రవికుమార్ గారు, యూ కెన్ మేక్ ఏ క్లోజింగ్ స్టేట్మెంట్ అండి. ఓకే, ఓకే, ఓకే. అయితే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ గారు, రామ్, ఫర్ యువర్ వండర్ఫుల్ కోఆపరేషన్ అండ్ ఆల్సో ప్రెజెంటింగ్ ఏ వండర్ఫుల్ ఇష్యూ బిఫోర్ అస్. అలాగే అందరికి పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి. నెక్స్ట్ వీక్ బహుశా మనం వీ మే బి ఇన్వైటింగ్ వన్ మేనేజ్మెంట్ academician, but she is more interested in telling about the storytelling to children. Sunita Murthy garani, she is likely to make a presentation next week. The significance of storytelling to children is her probable topic. So thank you very much for your wonderful cooperation all through these days.
Wish you all a good day. Thank you very much, sir. Thank you. Thank you. Namaste. See you all, and Thank you. bye.